అందరికీ ప్రైజ్ ద లార్డ్. అందరికీ షాలోమ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇదంతా కూడా క్రిస్మస్ మాసంలోనికి మనం వచ్చేసాం. అనగా డిసెంబర్ 1 నుండే చాలామంది సెమీ క్రిస్మస్ చేయడం ప్రారంభించారు. అనేకులు గ్రౌండ్ క్రిస్మస్ అని చేస్తూ ఉన్నారు, ప్రీ క్రిస్మస్ అని చేస్తూ ఉన్నారు. దీనికంతటికి కారణం యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఏదో ఒక రోజు జన్మించారు. నేను అనుకుంటాను ఆ రోజుల్లో పెద్దలకు, జ్ఞానులకు ఈ చలికాలంలోనే ఆయన జన్మించాడన్న వార్త వాళ్ళు తెలుసుకొని వాళ్ళు ఆ డేట్ని ఫిక్స్ చేశారు. కాబట్టి ఇది ఆచార రీతిగా కాకుండా యేసు ప్రభువు వారు జన్మించారన్న వార్తను అనేకులకు సువార్తను తెలపడానికి ఈ మాటలను మనము వింటూ సంతోషిస్తూ ఆ పండుగను జరుపుకుంటూ ఉన్నాం. ఆయన జన్మించకపోతే నీకు రక్షణ వచ్చేది కాదు, ఇది గ్రహించాలి. ఆయన జన్మించకపోతే నీకు రక్షణ వచ్చేది కాదు. కాబట్టి మనము ఆ యేసయ్యను జ్ఞాపకం చేసుకుంటూ ఆ రోజుల్లో దేవదూతలు, జ్ఞానులు, అక్కడున్న ఆ రోజుల్లో రాజులు, వీరందరూ కూడా జన్మ అనేది ప్రాముఖ్యమైంది అని ఈ యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్స్ యావత్ ప్రపంచంలో జరిపిస్తూ ఉన్నారు. కాబట్టి నేను దాని విషయమై నేను చెప్పను, కానీ వెలుగై ఉన్న యేసును చీకటిలో ఉంటూ ఎలా బోధిస్తున్నావు? యేసు ప్రభు ఎవరండి? వెలుగు. అయితే చాలామంది నేను వెలుగులో నడుస్తున్నాను, వెలుగు నాలో ఉంది అని బోధిస్తూ ఉన్నారు. కానీ వారి జీవితం అంతా చీకటిమయం, చీకటి బ్రతుకు, పాపపు బ్రతుకు. వారు బ్రతుకుతూ, జీవిస్తూ, బోధిస్తూ వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి జాగ్రత్త. ఒక రోజున నీవు తీర్చబడతావు. అందుకే నేను కొన్ని నిమిషాలు మీ ఆత్మ బలపడడానికి మీరు జాగ్రత్తగా బోధకులు బోధించాలని కోరుతూ ఈ మాటలు చెప్తూ ఉన్నాను. ఈ రోజుల్లో ఎంతోమందికి లేవు మోహపు చూపులు, ఎంతమంది స్త్రీలకు లేవు మోహపు చూపులు, ఎంతమంది పురుషులకు లేవు మోహపు చూపులు. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అంటూనే ఎలా చూస్తున్నారు? ప్రైజ్ ద లార్డ్ సిస్టర్ అంటూనే ఎలా ఆలోచిస్తున్నారు? నిజమే, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము సెలవిస్తుంది, మారాలి, మానాలి. అందుకే బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22, 23 వచనాలలో మీరు వాక్యాన్ని చదువుకోండి. దేహమునకు నీ దీపము కన్నే గనుక అది తేటగా ఉంటేనే నీ దేహమంతా తేటగా ఉంటుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కన్ను సరిగ్గా ఉంటే దేహమంతా కూడా సరిగ్గా ఉంటుందట. కన్ను చెడితే దేహమంతా కూడా చీకటి అయిపోతుందట. నీ కన్ను చీకటిగా ఉంటే దేహమంతా కూడా చీకటిమయమవుతుంది. నీ కంటిలో పాపము ప్రవేశిస్తే నీ దేహము చీకటి అయిపోతుంది. నీవు చీకటిలో ఉండి వెలుగు ఉన్న యేసును ఎలా బోధిస్తావు? చాలామంది బోధిస్తున్నారు బోధ, యేసయ్య బోధ. చీకట్లోనే నడుస్తారు, చీకట్లోనే ఉంటారు, పాపం చేస్తూ ఉంటారు.
మళ్ళా వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు, సువార్తను ప్రకటిస్తూ ఉంటారు, స్త్రీలే కానీ పురుషులే కానీ. కాబట్టి దేవుని వాక్యం ఈ విధంగా ఉంటుంది. నువ్వు చీకటిలో ఉండి వెలుగై ఉన్న యేసును ఎలా బోధిస్తున్నావు, ఎలా ప్రకటిస్తున్నావు? ప్రశ్న. సరే ఆలోచించండి. ఎప్పుడు నీ కళ్ళలో ఉన్న పాపాన్ని బయటికి వెళ్ళగొట్టండి. నీ కంటితో చేస్తున్న పాపాన్ని దాన్ని బయటికి వెళ్ళగొట్టండి. బైబిల్ ఇలా చెప్తుంది, వ్యభిచారిని చూసి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవాడా. ఆ వాక్యాన్ని చదువు ప్రతి వానితో అంటుంది. బైబిల్ చెప్తుంది, వ్యభిచారము చూసి ఆశించుచు పాపము మానలేని వాడా దానా, నీవు ఆ పాపమును నీ నుండి తీసివేసుకో. ఈ వాక్యము నాతో కూడా మాట్లాడుతూ ఉంది, నీతో కూడా మాట్లాడుతూ ఉంది, మనందరితో మాట్లాడుతుంది. ఈ రోజున మందసాన్ని మోయాలంటే ప్రభువు పిల్లలుగా నా మనవి, దేవుడు మన కొరకు పాపము, శాపము, మన రోగముల కొరకు, మన వ్యసనముల కొరకు ఆ కల్వరిలో వ్రేలాడుతూ ఆయన కనబడుతూ ఉన్నాడు. కల్వరిలో ఆయన శిలువ మరణము ఎంత విపరీతంగా భరించాడు. శిలువలో వ్రేలాడడం వేరు, కొట్టడము, ఉమివేయడము, తిట్టడము, సనగడము, ముళ్ళ కిరీటము పెట్టడము, ఇది వేరు. ఇవన్నీ బోధిస్తూనే సేవకురాళ్ళు పాపం చేస్తూ ఉన్నారు. కల్వరిలో చనిపోయాడు అని చెబుతూనే పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్నారు. కల్వరిలో చనిపోయాడని చెబుతూనే రోగంతో బ్రతుకుతూ ఉన్నారు. నీ బోధకు, నీ జీవితానికి పొంతనే లేదు. కారణం ఏమిటి? మందసాన్ని నీవు మందసాన్ని మోయలేదు. అందుకనే నాశనము వచ్చింది, శాపము వచ్చింది. తేడా లేకుండా, వాయు వర్షాలు లేకుండా అందరికీ శాపము వచ్చేసింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ పరిశుద్ధమైన మందసాన్ని కొంతమంది పాపము చేస్తూ మోస్తూ ఉన్నారు. వారికి అందరికీ శాపము తప్పదు. కాబట్టి దేవునికి స్తోత్రం. మీరు వ్యభిచారము చేస్తేనే పాపం అనుకుంటున్నారు, కానీ యేసుప్రభుల వారు చక్కటి మాట క్రొత్త నిబంధన గ్రంథంలో అన్నాడు. ఏమన్నాడో తెలుసా? యేసు ప్రభుల వారు అన్నారు, కంటితో చూస్తేనే పాపివై పోతున్నావు అని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటంట? వ్యభిచారము చేస్తేనే పాపం కాదు, కంటితో చూస్తేనే పాపము అని యేసు ప్రభు వారు చెప్పారు. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, బోధకులైన వారు బోధిస్తూ వారి జీవితాన్ని సరి చేసుకోకుండానే, వారి పాప జీవితాన్ని క్రీస్తు యేసు రక్తమందు కడగకుండానే వాళ్ళు జీవిస్తూ బోధిస్తున్నారు. అందుకే ఈ వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాను. వెలుగా ఉన్న యేసును చీకటిలో ఉంటూ ఎలా బోధిస్తున్నావు? జాగ్రత్త. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.